హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. అంటే ప్రస్తుతానికి బాగున్నాననే చెప్పాలి. చాలా బాగున్నానని అయితే చెప్పలేను. ఎందుకంటే నాకు కొంచెం ఆహ్, ఒక 2, 3 రోజుల నుంచి ఒంట్లో అయితే బాగుండట్లేదు. అది ఎందుకు అనేది నాకే అర్థం కావట్లేదు. అంటే బాడీ పెయిన్స్ అనమాట, విపరీతమైనవి. థైరాయిడ్ ఉంది నాకు. దానివల్ల ఏమన్నా ఎక్కువ తక్కువ అయిందేమో, అంటే థైరాయిడ్ ఎక్కువ అవ్వడం కానీ లేదంటే తక్కువ అవ్వడం కానీ ఏమైందో అర్థం కావట్లేదు. కాళ్ళన్నీ చాలా నొప్పుల కింద, బాడీ అంతా చాలా పెయిన్తో ఉంది. నేను ఇంట్లో వర్క్ అయితే అసలు ఏం చేయలేకపోతున్నాను. ఇప్పుడు టైం అయితే 9:30 అయింది. సాటర్డే ఇవాళ. నేను నా ఇంట్లో పని ఎంతవరకు చేశాను, ఎంతవరకు చేయగలిగాను అనేది అయితే మీకు వీడియో షూట్ చేసి చూపిద్దామని చెప్పి, అంటే నేను వీడియోస్ చేయటం అనేది స్టార్ట్ చేశాను కదా, ఇలా బ్లాగ్స్ చేద్దామని చెప్పి. అందులో భాగంగా ఈరోజు నేను నా ఇంట్లో పని ఎంతవరకు చేసుకున్నాను అనేది అయితే చూపిద్దాం అనుకున్నానండి. దానికోసం అని చెప్పి ఈ వీడియో అయితే షూట్ చేశాను. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది మార్నింగ్. అంటే 9:30 కాదు, 9:40 అలా అవుతుందేమో. సాటర్డే ఇవాళ మార్నింగ్ బాక్స్ అది ఏం పెట్టలేదండి. ఒంట్లో బాగోకపోవడం వల్ల ఆయన కూడా ఏమి బాక్స్ పెట్టమని ఏమి అనలేదు. కాబట్టి ఫుల్గా అయితే పడుకొని లేచి టీ పెట్టించాను. తను తాగి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనైతే వర్క్ స్టార్ట్ చేయాలి. ఒక్కసారి మా ఇల్లు ఎలా ఉందనేది మీకు అయితే చూపిస్తానండి. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో 2 చైర్స్ అయితే ఉన్నాయి, సోఫా చైర్స్. ఇంకా అంతకు మించి ఏం వేయలేదు. ఈ పరుపు అయితే నైట్ ఆయనకి నిద్ర పట్టలేదంట, అందుకని బయటకు వచ్చి పడుకున్నారు. అక్కడ కనిపిస్తున్నదైతే దేవుణ్ణి అయితే అలా పెట్టుకున్నానండి. అక్కడ టీపాయ్ ఉంటే చిన్న టీపాయ్ పెట్టుకొని దాని మీద అయితే దేవుణ్ణి పెట్టాను. ఇదైతే నా చిన్న మిషన్ అనమాట. ఈ మిషన్ మీదే బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకుంటూ ఉంటాను. ఇదైతే కట్ చేసి పెట్టానండి నిన్న. కాకపోతే సూది పట్టడం వల్ల వేలి మీద టీవీ చూస్తూ ఇక్కడ నేను పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, నాకు టైంపాస్కి అనమాట. హాల్లో మిషన్ ఈ మిడిల్కి జరిపేసుకుంటాను. మిడిల్కి జరుపుకొని టీవీ పెట్టుకొని టీవీ చూసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను ఈ మధ్యన. అందుకని చెప్పి ఇలా అయిపోయింది. వేలి మీద పడింది ఇక్కడ అనేది, సూది పడింది. నాకు కొంచెం పెయిన్ అనిపించి నిన్న కట్ చేశాను అంతే. కొంచెం స్టిచ్ చేసి వదిలేశాను. ఇవాళ ఇది మొత్తం కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి వేరే బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటారు కదా, అలాగా. ఇదిగోండి, దీని పరిస్థితి అయితే ఇలా ఉంది ప్రస్తుతానికి. నిన్న నాకు లైనింగ్ పీస్ దొరకకపోయేసరికి ఎక్కడుందా అని వెతుక్కోవడానికి మొత్తం ఇవన్నీ పీకేసాను నేను ఈవినింగ్. అవన్నీ కూడా సర్దాలి. అదేవిధంగా నేను ఆ బెడ్రూమ్కి వస్తే ఇదిగోండి, ఆ బెడ్రూమ్ పొజిషన్ అయితే ఇలా ఉందన్నమాట. బట్టలు మడత పెట్టలేదు. నిన్న పైనుంచి తీసుకొచ్చి ఇదిగోండి ఇలా వేసేసాను బట్టలు. అవి మడత పెట్టలేదు అస్సలు. చాలా అంటే చాలా పెయిన్స్గా ఉందన్నాను కదా. పాప ఆయన కూడా నన్ను ఏం అనలేదన్నమాట. నీకు వీలున్నప్పుడు చేసుకో అని చెప్పి అన్నారు. ఈ రూమ్కి వచ్చేసి అయితే ఇలా ఉండింది. చూడాలండి ఎంతవరకు క్లీన్ చేయగలుగుతానో ఇవాళ. ఇవన్నీ కూడా ఎంతవరకు సర్దగలుగుతానో చూస్తాను, ఎంత టైం తీసుకుంటానో మరి. కిచెన్కి వచ్చేస్తే ఇదిగోండి, నా కిచెన్ పరిస్థితి అయితే ఇంత ఘోరంగా ఉందన్నమాట. ఎప్పుడు కూడా నేను నైటే క్లీన్ చేసేసుకుంటాను, మార్నింగ్ ఉండేటట్టుగా అయితే ఏం చూసుకోను. చెప్తున్నాను కదండి, అస్సలకి బాగాలేదు, నా వల్ల అవ్వట్లేదు చేయడానికి. అందువల్లే కొంచెం ఇలా వదిలేసి వచ్చింది. చూద్దాం ఎంతవరకు అవుతుందో. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి. నా వీడియోస్ మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. అలా ఆన్లో చేయడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. నేను చేసేది వీడియోస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. మీరు అలా కామెంట్ చేసినా, లైక్ చేసినా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. అంటే నా వీడియోస్ ఇంతమంది చూస్తున్నారు అన్న ఆలోచన అయితే ఉంటుంది. నేనైతే ఈసారి ఒక గోల్ పెట్టుకొని వీడియోస్ షూట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. అందరూ ఏమనుకుంటారంటే, ఖాళీగా ఉన్నాను కదా, నేను ఇంట్లో ఖాళీగానే ఉంటున్నా ప్రస్తుతానికి, దానికోసం అని చెప్పి వీడియోస్ చేస్తున్నాను అనుకుంటున్నారు. అదైతే ఏం కాదండి. నాకైతే ఒక గోల్ ఉంది, అదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నాను. మీ అందరి హెల్ప్ నాకు ఉందంటే, నన్ను ఇలానే మీరు సపోర్ట్ చేశారంటే కానీ నేను తప్పకుండా దాన్ని అయితే రీచ్ అవుతాను. ఆ గోల్ రీచ్ అయిన వెంటనే మీకే ఫస్ట్ చూపిస్తాను అనమాట. నాకైతే
సరే అండి, నేను ఇంకా వర్క్ చేయడం స్టార్ట్ అయితే చేసేస్తాను. ముందుగా అయితే ఈ నైటీ చేంజ్ చేసేసుకొని నైట్ డ్రెస్ వేసుకొని వీడియో షూట్ చేస్తాను అండి. నైటీలో వీడియోస్ అనేది ఇక్కడ వరకు అయితే ఓకే, కానీ ఫుల్ చూపిస్తూ వీడియోస్ తీయడం అంటే నాకు అంత ఇష్టం ఉండదు. దానికోసం అని చెప్పి నైటీ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. ఈ లంగా అయితే నేనే స్టిచ్ చేశానండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. క్రాప్ టాప్ కింద ట్రై చేద్దామని చెప్పి నేను స్టిచ్ చేశానండి. లేదంటే కానీ ఇది కొంచెం ఆర్గంజాలా ఉంది శారీ అయితే. 4 మీటర్స్ ఉందనమాట. అందుకని చెప్పి స్టిచ్ చేశాను ఇలాగా. నాకు కొంచెం నేను లావుగా ఉండటం వల్ల నాకు వేసుకుంటే ఎత్తుగా లేదంటే ఇంకా కొంచెం లావుగా కనిపిస్తున్నాను. అందుకని చెప్పి నేను స్టిచ్ మాడబొచ్చు పాపకైతే ఇచ్చేద్దామని పెట్టాను. ఇలాగ మా ఇంటి వెనకాల ఉన్న బాబు వచ్చాడండి. వాడైతే రిమోట్ చేతికించి రేమ్స్ పెట్టమని చెప్తాడు. అది వాడి సోఫా అనమాట. చిన్న చైర్ ఉంది కదా, చైర్ కింద వాడు ఎక్కి కూర్చొని పెట్టమని అడుగుతాడు. వాడు ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడంటే అలా పెడుతుంటే. వాళ్ళ అమ్మకి చెప్తా ఉన్నాడు అనమాట. 1, 2 చూస్తాడండి, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళగానే నేను మళ్ళీ వర్క్ అంతా స్టార్ట్ చేస్తానండి. ఇది ఎంత టైం పడుతుంది అనేది ఇంకా ఐడియా లేదు నాకు. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఒక రూమ్ అయితే అయిపోయిందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నా కదా, అదైతే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్కి అయితే వచ్చానమాట. ఇందులో సౌండ్ పెడదామంటే పైన ఫ్యాన్ సౌండ్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. బట్టలన్నీ కూడా మడత పెట్టేశాను. మీకు వీడియో కదా, అందువల్ల ఇలా కనిపిస్తుందేమో తెలియదు, కానీ నేనైతే చాలా కష్టపడ్డానండి ఈరోజు. మధ్య మధ్యలో అయితే ఇలా వచ్చి కూర్చొని వాటర్ తాగుతూనే ఉన్నాను. ఎంత నీరసం వచ్చేస్తుందంటే కాళ్ళు బాగా నొప్పులు వచ్చేస్తున్నాయండి. అందుకని ఒక పని చేయటం, వచ్చి కూర్చోవటం, నాకు ఈ మొత్తం వీడియో షూట్ చేయడానికే చాలా టైం పట్టింది. దానికోసమని ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్ అంటూ పెట్టేశాను నేను. చాలా లెందీ అయిపోతుంది అనమాట స్లోగా పెడితే. ఇక్కడతో దుప్పట్లై మార్చడం, ఇంకొకటి కిచెన్ క్లీనింగ్ అదంతా అయిపోయిందండి. ఇంకా ఇల్లు ఉడ్చి తడిబట్ట పెట్టడం నాకు బాకీ ఉందనమాట. ఇది అయిపోయిన వెంటనే స్టార్ట్ చేసేస్తాను. కిచెన్ క్లీన్ చేసిన తర్వాత చూడడానికి ఇలా ఉందనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. బాత్ చేసి వచ్చిన తర్వాత దేవుడికి దీపం అయితే పెడుతున్నాను. ఇలా మార్నింగ్ అండ్ ఈవినింగ్ దీపం పెట్టడం వల్ల నాకు చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట. మనశ్శాంతిగా ఉంటుందండి. ఇంకా తప్పదండి, బాగోకపోయినా కానీ ఇంట్లో పనులన్నీ చేసుకోవాల్సిందే కదా. అందుకోసం అని చెప్పి బాగాలేనప్పుడు కూడా ఆడవాళ్ళు ఎలా ఎలా చేసుకుంటారు అనే దానికోసం అని చెప్పి నేను ఈ వీడియో అయితే షూట్ చేశానండి. ఎవరు కూడా తప్పుగా ఏమీ అనుకోవద్దు. ప్రతి ఒక్క అమ్మాయి కూడా చేసే పనులే కదా ఇవన్నీని.
ఎంత బయట ఎన్ని పనులు చేసుకొచ్చినా ఇంట్లో పనులు ఖచ్చితంగా చేయవలసిందే. కానీ మన ఇంట్లో వాళ్ళు మనకి సపోర్ట్ చేయకపోతే ఏది కూడా మనకి అంత సులువుగా అనిపించదనమాట. చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మగవాళ్ళు ఎవరు కూడా తక్కువ చేసి చూడకండి. వీలైతే సాయం చేయండి తప్పించి ఎవరు కూడా తక్కువ అయితే చేసి చూడొద్దు. ఎంతటి పనైనా కానీ ఆడవాళ్ళు చేసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నా అండి. ఇంతే, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతే అండి, నా వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. మీకు వీడియోలో ఎడిటింగ్ చేసేటప్పుడు ఎంత టైం అయితే వస్తుందో తెలియదు నాకు ఇంకా. కానీ నాకైతే 9:40కి స్టార్ట్ చేస్తే దగ్గరగా 12 అయిపోయిందండి. ఇంత టైం పట్టేసింది నేను వర్క్ అంతా చేసుకునేసరికి. చాలా అంటే చాలా అలసిపోయాను అనమాట. కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 1/2 అవర్ అలా రెస్ట్ తీసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అదైతే స్టిచ్ చేస్తాను. ట్రై చేస్తాను ఇవాళ స్టిచ్ చేయడానికి. అస్సలకి ఓపిక లేదు నాకు. వేడి మళ్ళ దాహం అయితే బాగా వేస్తుంది. వాటర్ బాటిల్ అయితే దగ్గర పెట్టుకోవాల్సి వస్తుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే మళ్ళీ చెప్తున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో షూట్ చేసేటప్పుడు మధ్యలో చిన్న క్లిప్స్ అయితే కట్ అయిందనమాట. వీడియో సరిగా అవ్వలేదు. ఎడిటింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఎంతవరకు రికార్డ్ అయింది, ఎంతవరకు రికార్డ్ అవ్వలేదు అనేది. మ్యాక్సిమం నేను చేసిన పని మొత్తాన్ని కవర్ అయితే చేశానండి. మొత్తం అంతా కూడా వీడియోలో వచ్చేలా అయితే పోస్ట్ చేస్తాను. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.